మీకు తెలుసా, కలియుగాంతానికి కాలాన్ని లెక్కపెడుతున్న ఈ గుడిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. పొతులూరి వీరబ్రహ్మం తన కాలజ్ఞానంలోనే ఈ గుడి గురించి శతాబ్దాల క్రితమే వర్ణించారు. ఆయన చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా తప్పకుండా జరుగుతూనే వచ్చాయి. శివాలయమంటే సాధారణంగా శివుడు లింగ రూపంలో ఉంటాడని మనకు తెలుసు. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిలో మాత్రం శివపార్వతులు ఒకే శిల మీద విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఆ శివుడి ఎదురుగా ఉన్న నంది విగ్రహం మాత్రం ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరుగుతుందని మీకు తెలుసా? కలియుగం అంతమయ్యే వరకు ఈ గుడిలోని బసవన్న ఆగకుండా పెరుగుతూనే ఉంటాడని కాలజ్ఞానం చెబుతోంది. అంతేకాదు, ఈ గుడిలో శివుడికి అభిషేకించిన ఆ పవిత్ర జలం నేరుగా నంది వద్దకే ఒక్క మార్గం ద్వారా చేరుకుంటుంది. అదే కలియుగం కోసం కాలాన్ని లెక్కపెడుతున్న ఈ బసవన్నకి ప్రాణానికి జీవం పోస్తున్నది అభిషేక జలమే అన్నమాట.